మీరు ఈరోజు ఈ కలెక్టరు ఐఏఎస్ చదివి రాలా. కాకినాడ కలెక్టర్ ఐఏఎస్ చదివి రాలేదండి. కాకినాడ కలెక్టరు ఖుషీ సినిమాలు చూసి, గుడుంబా శంకర్ సినిమాలు చూసి, పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పరీక్షల్లో పాస్ అయ్యి వచ్చి కలెక్టర్ అయినట్టు బిహేవ్ చేస్తున్నాడు. నౌ ఈజ్ బిహేవింగ్ లైక్ దాట్. నేను చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్న కలెక్టర్ మీద. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కలెక్టరు పూర్తిగా జనసేన పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నాడు. అవునా కదా కృష్ణ గారు? డెఫినెట్గా 100%. ఆయన కాకినాడ కలెక్టర్ గారు, పిఠాపురం కలెక్టర్ గారు. దిస్ ఈజ్ అ ఫీడ్బ్యాక్. ఈ విధంగా మీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీకు స్పష్టమైనటువంటి ఉదాహరణ ఇస్తానండి మీడియా సోదరులు. ఎందుకంటే విజయవాడ మీడియాని ఫేస్ చేయగలుగుతానేమో, కానీ కాకినాడ, రాజమండ్రి మీడియాని నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే మీరు చాలా చాలా అడ్వాన్స్గా ఉంటారు. మీరు చెప్పండి సార్, నాకు ఈ దేశంలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే, సార్ తప్పో రైటా అమ్మాయి పక్కన పెడదాం సార్, ఒక పాప, ఒక లేడీ, ఒక ఎమ్మెల్యే, ఆ అమ్మాయి భర్త ఉన్నాడు, పిల్లోడు ఉన్నాడు, తప్పు చేశాడు, తప్పు చేసిందా లేదా అనేది చట్టం చూసుకుంటే అది పక్కన పెట్టేద్దాం. ఒక మహిళ, ఫస్ట్ షీజ్ అ ఉమెన్. ఒక ఎమ్మెల్యే తనను లోబర్చుకొని తన భర్తని, తన బిడ్డని చంపేస్తాను అని నాతో పలు సందర్భాల్లో నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కానీ, లేకపోతే నన్ను థ్రెటన్ చేశాడు, ఇంకోటి చేశాడు, నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను థ్రెటన్ చేశాడు అంటే, ఈ దేశంలో ఎఫ్ఐఆర్ కట్టకుండా ఉన్నటువంటి చరిత్ర మీ దృష్టిలో ఏదైనా ఉందా నాకు చెప్పండి. ఎమ్మెల్యే మీద 2.5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక సాధారణమైన జూనియర్ అసిస్టెంట్ చేతిలో మోసపోయి, ఒక సాధారణమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ భయపెడితే భయపడే స్థితిలో ఉన్నది ఈ దేశంలో, రాష్ట్రంలో పరిపాలన అని మీరు నమ్మితే నాకు చెప్పండి సార్. ఆ అమ్మాయి మీద కేసు పెట్టి, 2 కేసులు పెట్టి, ఆ 2 కేసెస్లో ఆ అమ్మాయికి కండిషనల్ బెయిల్, అంటే నువ్వు ఈ కేసు గురించి బయట మాట్లాడొద్దని హైకోర్టు చేత కండిషన్ బెయిల్ ఇప్పించినటువంటి, హైకోర్టు చేత కండిషన్ బెయిల్ పెట్టించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ రాజకీయం వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా నన్ను రేప్ చేశాడని ఒక అమ్మాయి కేసు పెడితే 3 మెన్ కమిటీ వేసి, ఆ 3 మెన్ కమిటీ రిపోర్ట్లో ఈ రోజు వరకు ఒక్క రిపోర్ట్ ఏందో ఎవరికి చెప్పకుండా, అతని మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా, అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టకుండా, అతని మీద రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ఉన్నటువంటి న్యాయ చరిత్రలో మొట్టమొదటి అంశం, నా 20 సంవత్సరాల న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారిగా చూశాను నేను. ఇంతవరకు నేను ఎప్పుడు చూడాలి. అది కూడా న్యాయానికి, చట్టానికి 4 పాదాల నడిపించేటువంటి ఒక ధర్మప్రతినిధిగా ఉన్నటువంటి సనాతన ధర్మాధికారి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎమ్మెల్యేలో పవన్ కళ్యాణ్ గారి అనుమతి లేకుండా ఎస్పీ ఆ స్థాయికి రాగలుగుతాడండి? పవన్ కళ్యాణ్ గారి మాటలు చెప్పకుండా ఎస్పీ ఆ విధంగా చేయగలుగుతాడండి? ఒక ఆడపిల్ల ఇచ్చిన రిపోర్టు మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టించలేని పార్టీ అదొక పార్టీ అండి? తప్పో రైటో మీరు నాకు అనవసరం. నేనేం 60 శ్రీధర్కి ఉరిశిక్షేమని అనటంలా. ఫస్ట్ ప్రాథమికమైనటువంటి విచారణ జరిపి, అమ్మా నీది తప్పు, నీది రైటు, ఇదిగో ఇతను తప్పు చేయలేదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పోలీసులకు ఉందా లేదా?